హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుహాసిని కుకింగ్ ఛానల్. ఈరోజు తలకాయ కూర చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేస్తారండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ 1.5 kg వరకు తలకాయ కూర తీసుకున్నానండి. ఇది ఒక 2-3 సార్లు కడిగి తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు, 1 స్పూన్ వరకు మిరియాలు వేస్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇదంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న తలకాయ కూరను వేసుకోవాలండి. ఇదంతా వేసుకొని అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేస్తున్నానండి. ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని, 2 స్పూన్ల వరకు వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నాను. 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి వేస్తున్నాను. ఇదంతా వేసుకొని అంతా కలుపుకోవాలండి చక్కగా కలిసేలాగా. ఇది ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఒక 500 ml అంత వాటర్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే సాల్ట్ కూడా ఇక్కడనే యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఆకులు కూడా వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 8 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 8 విజిల్ల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం. చూసారు కదా, అంతా చక్కగా ఉడికిపోయింది. నాకైతే ఈ గ్రేవీ కరెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం తిక్కుగా కావాలనుకుంటే మరో 2-3 నిమిషాల పాటు మూత తీసి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.